వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కథ తెలిసిన వాళ్ళు వింటారు. సార్ రండి, సార్ రండి రండి రండి. గల్లాపెట్టి ముందు నుంచి లేచి నిలబడి తల మీద నల్ల టోపీ సర్దుకుంటూ షాపులోకి ఆహ్వానించాడు సేట్ సుందర్లాల్. తర్వాత కిళ్ళీతో గారపట్టిన పళ్ళన్నీ బయటికి పెట్టి నవ్వుతూ రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ప్రతి నమస్కారం చేసి సీత వంక గర్వంగా చూశాను. ఈ షాపులో నాకున్న విలువ గమనించినట్టు సీత చిరునవ్వు నవ్వింది. సార్, లేటెస్ట్ ఫ్యాషన్ చీరలు మొన్ననే వచ్చాయి. ప్యూర్ సిల్క్, కాశ్మీర్ సిల్క్, గాజీ సిల్క్, అన్ని వెరైటీలు అమ్మగారికి చూపించరా. ఐగర్కి ప్యాంటింగ్ ఏమైనా కావాలేమో చూపించరా. అరే నాదో, బొత్తిగా బుద్ధి లేదురా నీకు. కస్టమర్స్ వస్తే హుషారుగా ఉండాలని తెలియదేట్రా అంటూ సేల్స్ మ్యాన్ని కసిరి తానే సరాసరి బీరువాల వద్దకు వెళ్ళి చీరలు తీసి బయట వేయడం ప్రారంభించాడు సేట్ సుందర్లాల్. ప్రస్తుతం ప్యాంటింగ్ ఏం వద్దు, చీరలు మాత్రం చూపించండి అమ్మగారికి అంటూ సీత వైపు తిరిగి, సీత, నీకు సిల్క్ చీరలు చాలా ఉన్నాయి కదా, మంచి కాటన్ చీరలు కొనుక్కో అన్నా. నా వంక నిరసనగా చూసింది సీత. నా పరువు కాపాడు అన్నట్టు కళ్ళతోనే అభ్యర్థించాను. ఫుల్ వాయిల్స్ చూపించండి, లేత రంగులు మాత్రమే కావాలి, గడి లేకుండా చిన్న పూలుంటే బాగుంటుంది, బార్డర్ పెద్దదిగా ఉండాలి అంటూ తనకు కావలసిన చీర ఎలా ఉండాలో వర్ణించింది మా ఆవిడ. అలాగే మేడం అంటూ సిల్క్ చీరలను వారకు తోసేసి ఫుల్ వాయిల్ చీరలు సుమారు 15 తీసి కౌంటర్ మీద పరిచినట్టు పడేశాడు సేల్స్ మ్యాన్. సీత చీరను బార్డర్ను తడిమి చూస్తూ ఎంపికలో మునిగిపోయింది. సుందర్లాల్ నాతో కబుర్లు చెప్తున్నాడు. నా ఉద్యోగం గురించి తలా తోకా లేని ప్రశ్నలు వేసి నా సమాధానాలన్నింటికీ నవ్వుతున్నాడు. నేను అమెరికన్ కంపెనీలో పనిచేస్తున్నానని అతనికి తెలుసు. అమెరికన్ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ ఆఫీసర్లే అన్నది అతని నమ్మకం కాబోలు. నేనొక మామూలు గుమస్తానే, ఆ విషయం అతనికి తెలీదు. అయినా అతడిస్తున్న గౌరవాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అంతలో కుర్రాడు కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాడు. తీసుకోండి అంటూ నాకొకటి మా శ్రీమతికొకటి అందించాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటూ మొహమాటం ప్రకటిస్తూనే సీసా అందుకున్నాను. సీత మాత్రం మారు మాట్లాడకుండా డ్రింక్ తాగి సీసా కుర్రాడికి అందించి చీరల సెలక్షన్లో మునిగిపోయింది. 5 నిమిషాల తర్వాత ఓ చీర ఎంపిక చేసి అడిగింది. ఇది ఎంత? 95 రూపాయలు అన్నాడు సేల్స్ కుర్రాడు. అబ్బో, చాలా ఎక్కువే అంది మా ఆవిడ భ్రుకుటి ముడివేస్తూ. సీత, నీకు నచ్చితే తీసుకో, ఖరీదు గురించి ఆలోచించుకో, సేటు మనకి రేట్లు జాగ్రత్తగానే వేస్తారు అంటూ సేటు వంక చూసి చిన్నగా నవ్వా. అదేంటి సార్, కావాలంటే మీరు ఫ్రీగానే తీసుకెళ్ళండి సార్, మీలాంటి కస్టమర్స్ మాకు ఎట్ట దొరుకుతారు సార్ అంటూ పళ్ళన్నీ బయటికి పెట్టి వికృతంగా నవ్వాడు సుందర్లాల్. మేడం, ఇంకా ఏమైనా చీరలు చూపించమంటారమ్మా? సెలెక్ట్ చేసిన చీర మడత పెడుతూ అడిగాడు సేల్స్ మ్యాన్. అబే, ప్రస్తుతానికి వద్దు బాబు, మళ్ళీ పండగ ముందు వస్తాంగా అంటూ సీత ఇంకా చీరలు కావాలంటుందేమోనన్న భయంతో ముందే ఆనకట్ట వేసేశాను. సేల్స్ మ్యాన్ చీరను కవర్లో ఉంచి ప్యాక్ చేసి అందించాడు. జేబులో ఉన్న ఒకే ఒక 100 రూపాయల నోటు విసురుగా గల్లాపెట్టి మీద పడేశా. సుందర్లాల్ 10 రూపాయల నోటు తిరిగి నాకు అందిస్తూ, మీకు 90 రూపాయలే సార్ అన్నాడు. నేను గర్వంగా సీత వంక చూశాను. మేం బయటకు వస్తూ ఉంటే నమస్కరించి, మమ్మల్ని మర్చిపోకండి సార్ అన్నాడు సుందర్లాల్. బయట ఎండ విపరీతంగా ఉంది. మధ్యాహ్నం సూర్యుడు నెత్తి మార్చేస్తున్నాడు. దారుణం అంది సీత నా పక్కగా నడుస్తూ. ఎండైనా మహాదారుణంగా ఉంది లెద్దు అన్నాను చెమట ఒత్తుకుంటూ. ఎండ కాదు, చీర ఖరీదు. మొన్న మన పక్కింటి కామేశ్వరమ్మ గారు ఇదే చీర 72 రూపాయలకు కొన్నారు. అంటే మీకు తగ్గిస్తున్నట్టు నటిస్తూ 18 రూపాయలు ఎక్కువ లాగాడు మన దగ్గర అంది సీత. చచా, సేట్ అలాంటి వాడు కాదు సీత, పైగా నాకు బాగా తెలిసినవాడు అన్నాను. తెలిసినవాడు కనుకే మరి మాట్లాడలేకపోయాం.
అయినా సీత కామేశ్వరమ్మ గారు కొన్న చీర వేరే రకందయి ఉండొచ్చు. ఫుల్ వాయిల్లో ఎన్ని రకాలుంటాయో అంటూ చీరల్లోని రకాల గురించి తరతమ భేదాల గురించి వల్లించబోయాను. చాలండి, చీరల గురించి మీకే తెలుసు, కట్టుకునేదాన్ని నాకు తెలియదు కాబోలు అంటూ మరి నన్ను మాట్లాడనీయకుండా చేసింది సీత. బాబుగారు, రిక్షా కావాలా బాబు? పిలుపు విని పక్కకు చూశా. మొహం మీద నుంచి కారిపోతున్న జిడ్డులాంటి చెమటను పైమీది ఉత్తరీయంతో ఒత్తుకుంటూ ఆయాసంతో రొప్పుతూ అడిగాడు రిక్షావాడు. వాడి ముఖం నిండా వికృతంగా గుంటలు. అతడు నాకు తెలిసినవాడే. మేముంటున్న కాలనీ వెనకే గుడిసెల్లో ఉంటున్నాడు. బాబుగారు, ఇంటికేనా? ఎక్కండి బాబు, తీసుకుపోతాను. సీత, రిక్షా మీద వెళ్ళిపోదాం, ఎక్కువ అన్నాను. ఏమండి, తీరా రిక్షా దిగిన తర్వాత అల్లరి పెడతాడేమో. 4-5 ఇమ్మంటే కష్టం బాబు, 2 రూపాయలకి బేరం ఆడండి మెల్లగా రహస్యం చెప్తున్నట్టు అంది సీత. పర్వాలేదు, ఈ రిక్షావాడు తెలిసినవాడే, మన కాలనీ వెనకే గుడిసెల్లో ఉంటున్నాడు అన్నాను మెల్లగానే. మీకు అందరూ తెలిసిన వాళ్లే అని గొణుగుతూ రిక్షా ఎక్కింది సీత. పక్కనే సర్దుకుని కూర్చున్నాను నేను. రిక్షావాడు హైరాణ పడుతూ తొక్కుతున్నాడు. 2 ఫర్లాంగులు వెళ్లేసరికి వాడి బనీనంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది. ఆయాసంతో రొప్పడం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. వీటికి తోడు పైన నెత్తిని మాడిచేయండ. సీతతో కబుర్లు చెప్తున్నాను. చీరలో నష్టపోయిన 18 రూపాయల గురించి ఇంకా గొణుగుతూనే ఉంది సీత. సుమారు అరగంట గడిచాక కాలనీలో మా ఇంటి ముందు రిక్షా ఆగింది. కిందకు దిగి రిక్షావాడు చేతిలో రూపాయి నోటు ఉంచా. బాబుగారు, 4 మైళ్ళ దూరానికి రూపాయి డబ్బులు ఇస్తారా? ఒకరుస్తూ అడిగాడు. ఇంకెవరికైనా అయితే 30 ఇచ్చేవాడిని, నువ్వు తెలిసిన వాడివి కదా, అందుకే రూపాయి ఇచ్చాను అంటూ వాడి సమాధానానికి ఎదురు చూడకుండా పరసీత అంటూ ఇంట్లోకి దారి తీశాను. తెలుసున్నోరు కదా బాబో అని బేరమాడకుండా బాడుగు కట్టడం నాదే పొరపాటు బాబో. రిక్షా నడిపించుకుని ముందుకు సాగిపోతూ వాడు గొణుక్కోవడం స్పష్టంగా వినిపించింది నాకు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కథ తెలిసిన వాళ్ళు విన్నారు. ఈ కథ అక్టోబర్ 17, 1979 నాటి ఆంధ్రప్రభ వీక్లీలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.